మన రాష్ట్రంలో సుగాలి ప్రీతి గారి ఇష్యూ అంత సెన్సేషన్ ఏది అవ్వలేదు. గత 8 ఏళ్లుగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. నిర్విరామంగా నా కూతురికి న్యాయం జరగాలి, నాకు ఆస్తి కాదు అది కాదు ముఖ్యము, నాకు రావాల్సిన అవి కాదు ముఖ్యము, నా కూతురికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ గత 5 ఏళ్లుగా వారు ఎంతగా ఇబ్బందులు పడ్డారో, ఇన్ఫాక్ట్ 8 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అంతా చూస్తున్నాము. ఒక సమాజంగా మనము కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా బయట మనం ఎన్నో కథనాలు వింటున్నాము, ఎన్నో కొత్త కొత్త విషయాల్ని చాలా మంది మాట్లాడుతున్నారు. సో స్వయంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారే తను చెప్పాలనుకుంటున్న విషయాలు, ఎంతగా తను బాధపడింది, ఎంతగా మనోవేదనకు గురైందో వారు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. నమస్తే అమ్మ. నమస్తే సార్. ఫస్ట్ గా మీకు నమస్కారం సార్. చాలా సంతోషం మీతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం. అండ్ ఒకటి మాత్రం మేము కరాఖండిగా చెప్పదలుచుకున్నామమ్మా, ఎవరికి జరిగిన ఇటువంటి ఘోరం, ఇటువంటి అన్యాయం అన్నది అది మాటల్లో చెప్పలేము. ఎంత తలుచుకున్నా అది ఆ బాధ తీరనిదమ్మా. కానీ ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. మనకు ఎందుకు ఇది జరిగింది, ఈ రోజు ఇంకొక బిడ్డ కూడా అలా మోసపోవడానికి, అలా అన్యాయం కావడానికి వీల్లేదు. సో మళ్ళీ ఈ విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారమ్మా, మీరు కూడా చూసే ఉంటారు. నిన్న మాట మంతి అనే కార్యక్రమం పెట్టి కాకినాడలో అక్కడ వారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏంటి, డిఎన్ఏని తారుమారు చేశారు, ఎవిడెన్స్ లేకుండా చేశారు అని చెప్పేసి. సో అక్కడి నుంచే మనం మొదలు పెడదామమ్మా. మీకు చెప్పాలనుకున్నవన్నీ కూడా మన ఆడియన్స్ కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. దానికి మీ సమాధానం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇట్లా ఎవిడెన్స్ తారుమారు చేశారు అన్నారు. సార్, మొదటిగా ఫస్ట్ మీకు నిజంగా థ్యాంక్స్ సార్. మీతో పాటు నా లైవ్ ఎవరు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫస్ట్ ఒక మాట చెప్తాను సార్. ఆయన నిన్న సుగాలి ప్రీతి గురించి చెప్పినప్పుడు ఒకటి మిస్ అయ్యాడు సార్. ఊగిపోతూ మాట్లాడడం మిస్ అయినారు. గత 2019 నుంచి 2024 వరకు కూడా సుగాలి ప్రీతి కేసు అంటే ఆయనకి నరాల్లో నుంచి, మైండ్ లోంచి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తేనే ఇంకా మనం మనుషులం. వాళ్ళ మదరే నా రోల్ మోడల్. ఒక దివ్యాంగురాలైనా ఒక యోధురాల్లాగా ఫైట్ చేస్తా ఉంది. ఒక దివ్యాంగురాలైనా ఒక లాయర్ అయిపోయింది, తనకు తానే కేసు వాదించుకునేంతగా చదువుకునింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనిపించడం లేదు సార్. మెయిన్ ఆయన మిస్ అయ్యారు నిన్న. అంటే గెలవక ముందు, గెలిచిన తర్వాత అన్నట్ల, బిఫోర్ ఆఫ్టర్ అని అట్లా చెప్తున్నాను సార్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు ఇన్సిడెంట్ జరిగింది 2017 19th ఆగస్ట్ సార్. అది ఎఫ్ఐఆర్ లో ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను చూపించడం అదే, వాస్తవం అదే. కానీ నిన్న ఆయన మీటింగ్ లో 2018లో జరిగింది ఇన్సిడెంట్ అంటున్నారు. అంటే ఇయర్ కూడా మర్చిపోయేంత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన ఇయర్ ను కూడా మర్చిపోయారు, సంవత్సరాన్ని మర్చిపోయారు, సుగాలి ప్రీతి కేసు మర్చిపోయారు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని మర్చిపోయారు, అసలు కేసుకి న్యాయం చేయాలనేది మర్చిపోయారు సార్. మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగింది సార్. ఆగస్టు 19th జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఆగస్టు 19th లోనే జరిగింది. ఎఫ్ఐఆర్ లో వచ్చేసి 302 అంటే మర్డర్, 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఇది నేను చెప్తాను సార్, నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పోక్సో, పాపకి 14 years కాబట్టి పోక్సో. తర్వాత మా హస్బెండ్ ఎస్టీ, నేను రెడ్డి సార్, మా హస్బెండ్ ఎస్టీ కాబట్టి ఎస్టీ యాక్ట్. ఇవన్నీ కలుపుకుంటూ ఎఫ్ఐఆర్ చేశాం సార్. ఎఫ్ఐఆర్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, పోలీసులు మాకంటే ముందుగా ఇన్సిడెంట్ తెలిసి కూడా ఇన్సిడెంట్ ప్లేస్ లోకి మాకంటే ముందే పోలీసులు వెళ్లి అక్కడ క్లూస్ ఏవే గాని సేకరించకుండా, ఎవిడెన్సెస్ ఏదైతే డాగ్ స్వాట్ కానివ్వండి, ఏదైతే ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, వీళ్ళని ఎవరిని కూడా పిలుచుకొని పోకుండా డైరెక్ట్ గా బాడీని మాతోనే, బాధితులమైన మాతోనే ముట్టి చేయడము, అక్కడ అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. అందుకే ఎఫ్ఐఆర్ లో క్లియర్ కట్ గా 201 పెట్టాము. 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఎప్పుడు జరిగింది సార్? 2017 జరిగింది. టీడీపీ ప్రభుత్వంలోనే అలయన్స్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. 2017 19 ఆగస్టు ఎఫ్ఐఆర్ అయింది. అయితే మీకు దాంట్లో కొన్ని ఎవిడెన్సెస్ లాగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ చేస్తారు సార్. నేర పరిశీలన చేస్తారు. నేర పరిశీలన ఎప్పుడు చేస్తారు సార్? ఏ రోజు జరిగితే ఇన్సిడెంట్ ఆ రోజే పోలీసు వాళ్ళు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, లేదంటే మ్యాజిస్ట్రేట్ కానీ పిలుచుకొని పోయి, మండల మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ గారిని పిలుచుకొని పోయి అక్కడ అన్ని సేకరించి పోలీస్ సమక్షంలోనే ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి పెట్టాలి. కానీ ప్రీతి కేసులో అలా జరగదు. 17 చేయాలి. కానీ 3 days వరకు ఏమి చేయలేదు సార్. అసలు రూమ్ కూడా సీజ్ చేయలేదు. కనీసం 19, 20, 21 తేదీ వరకు కూడా
అక్కడ సీసీ కెమెరా కలెక్ట్ చేయడం కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ప్రీతికి సంబంధించిన వస్తువులు ఏమన్నా కూడా భద్రపరచడం కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్పాట్ కానివ్వండి, ఇవేవి చేయకుండా 3 days తర్వాత అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత వీళ్ళు తూతు మంత్రంగా వెళ్ళి అక్కడ రాసుకొని వచ్చేసి విఆర్ఓలతో వాళ్ళతో రాపించుకొని వచ్చారు సార్. ఫస్ట్ నెంబర్ 1 అక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ జరిగింది. అంటే ఏ ప్రభుత్వంలో 2017 టీడీపీ ప్రభుత్వం విత్ అలయన్స్ పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత 2017 తర్వాత ముద్దాయిలు స్వేచ్ఛగా నెల రోజులు మా కళ్ళ ముందే తిరుగుతుంటే కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత రాస్తాకోస్తాలు చేసినా, కొన్ని వేల మందితో కూడా మేము ధర్నాలు చేసినా కూడా అరెస్ట్ అయితే చేయలేదు. వాళ్ళు ముద్దాయిలు తిరుగుతూనే ఉన్నారు, మాకు బెదిరిస్తూనే ఉన్నారు, మీరు లొంగిపోవాలి, మీరు అమౌంట్ కి అనేసి మాకు ఇంటికి బేరాలు పంపిస్తున్నారు, కానీ ముద్దాయిలు అయితే అరెస్ట్ చేయలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు విజిట్ ఉంది సార్. అప్పుడు చిన్నపిల్లల ర్యాలీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయనేసి కైలాస్ సత్యార్థి సారు రావడం జరిగింది సార్ మా కర్నూలుకి. ఇక్కడ మీటింగ్ పెట్టారు. నోబెల్ అవార్డు గ్రహీత, నోబెల్ పీస్ గ్రహీత. ఆయన చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నందుకు ఒక మీటింగ్ లాగా పెడితే ఎప్పుడు సార్ 2017 సెప్టెంబర్ ఆగస్ట్ లో పాప జరిగింది. సెప్టెంబర్ 19 మీటింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వస్తుంటే మళ్ళా వీళ్ళు ఇష్యూ చేస్తారు పేరెంట్స్ అని చెప్పేసి మన్మల్ను అప్పటికప్పుడు సాటిస్ఫై చేయాలనేసి అర్ధరాత్రి A2A3ని అరెస్ట్ చేశారు సార్. అంటే జరిగింది 2017 ఆగస్ట్ అయితే 1 నెల వరకు స్వేచ్ఛగా అన్ని తారుమారు చేసే విధంగా అధికారులు వాళ్ళు సహకరిస్తూ 1 నెల తర్వాత వాళ్ళని A2A3ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత సార్ మీరు యాజ్ అ డాక్టర్ గా మీరు చదువుకుని ఉంటారు, మీకు తెలిసి ఉంటది కూడా కొన్ని సెక్షన్స్. ఇన్ని సెక్షన్స్ పెట్టుకొని పోక్సో ఉంటే కూడా, SC/ST యాక్ట్ ఉంటే కూడా అప్ టు 90 days వరకు బెయిల్ రాదు సార్. అవతల ఎంత వాళ్ళైనా కూడా బెయిల్ రాదు. కానీ ఇన్ని సెక్షన్స్ పెట్టుకొని కూడా విత్ ఇన్ 8 days లో వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఏ ప్రభుత్వం సార్? 2017 అక్టోబర్ లో వాళ్ళకి బెయిల్ వచ్చింది. టీడీపీ ప్రభుత్వం, అలయన్స్ పవన్ కళ్యాణ్ గారు. అంటే నెల రోజుల్లో అరెస్ట్ చేశారు. నెల రోజులకి విత్ ఇన్ 8 days లోనే వీళ్ళే అధికారులతో ఐఓ ఏదైతే వినోద్ కుమార్ స్కూల్ కి అత్యంత సన్నిహితుడు, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి అక్యూజర్ వాళ్ళకి చాలా సన్నిహితుడు, ప్లస్ టీడీపీ ప్రభుత్వానికి కూడా అతను సన్నిహితుడు. అంటే ప్రభుత్వ అధికారి ఆయన, టీడీపీ ప్రభుత్వ అధికారి ఐఓ గారు. ఆయననే స్వయంగా కోర్టుకు వెళ్లి ఇంకా ఏమీ లేదు తారుమారు చేయడానికి, కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని ఈయననే బోన్ లో నిలబడి జడ్జి గారి దగ్గర చెప్పి విత్ ఇన్ 8 days లోనే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవడం కైలాస్ సత్యార్థి గారు వస్తున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. అవును సార్, లేకపోతే అది కూడా అరెస్ట్ కాదు. మేము దాదాపుగా స్టూడెంట్స్ లీడర్స్ సెల్ టవర్లు ఎక్కాము సార్. చనిపోవడానికి ఒక చిన్న పిల్ల, 14 సంవత్సరాల పిల్ల స్కూల్లో అనుమానాస్పద రీతిలో చనిపోతే అప్పటికి మా చేతిలో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవేమి లేవు. అయితే కూడా పాప మీద ఉన్న గుర్తులు, పాప మీద ఉన్న కొన్ని ఏమంటారు సైన్స్ కానివ్వండి, బాడీ మీద ఉన్న కొన్ని గుర్తులు, వాటిని పట్టుకొని మేము ఎఫ్ఐఆర్ చేపించాం. ఎఫ్ఐఆర్ చేపించిన తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ వాళ్ళే చేసేసారు. అంటే కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా చేసేశారు. అంటే నెంబర్ 1 2017 టీడీపీ ప్రభుత్వంలోనే ఇన్సిడెంట్ జరిగింది, ఎఫ్ఐఆర్ జరిగింది. తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అప్పుడున్న అధికారులు వాళ్ళే చేశారు. తర్వాత నెల రోజుల తర్వాత అరెస్ట్ చేసి విత్ ఇన్ 8 days బెయిల్ రావడానికి కూడా ఇదే ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది. ఇంకా నీచమైన వర్డ్స్ ఏమంటే 2018లో వాళ్ళకి ఫారెన్ పోవడానికి ఇదే ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చింది సార్. ఇంత చిన్న పిల్ల కేసులు ఉంటే కూడా, ఇంత చిన్న పిల్ల కేసులో ఇంకా నడుస్తా ఉంది, కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. అయినా కూడా ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళు ఫారెన్ కి వెళ్ళారు. A1 A2 ఫారెన్ కి వెళ్ళారు. కొన్ని రోజులు ఫారెన్ కి వెళ్ళి వచ్చారు, కొన్ని నెలలు. అది వితౌట్ నోయింగ్ మై నోటీస్, అంటే మాకేం తెలియకుండా. యాక్ట్ ప్రకారం అయితేనగా మాకు ఏం చేసినా కూడా కేసులో ఎంత పురోగతి ఉందనేది పేరెంట్స్ ని పిలిపించి మాకు చెప్పాలి సార్. కానీ ఈ కేసులో పర్టికులర్ గా ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ మాకైతే అట్లాంటి ఇంటిమేషన్ ఏమీ లేదు. వాళ్ళు ఫారెన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరానికి సార్ 2018 అక్టోబర్ లో మాకు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఛార్జ్ షీట్ అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఆయన విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ లోకి వచ్చేలోపు ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉన్న మర్డర్ కేసు ఛార్జ్ షీట్ లో డిలీట్ చేశారు. ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉన్న స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఛార్జ్ షీట్ లో తీసేశారు. అసలు ఎంత దారుణం అంటే పోక్సో అంటే చిన్నపిల్ల కాబట్టి రేప్ జరిగిందని ఉంది కాబట్టి దాన్ని కూడా ఈ సెక్షన్ తీసేసి కేవలం స్కూల్ యాజమాన్యం వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేదని అడిస్తే పాప వెళ్ళి బలాత్కారం చేసుకుంది అని 306 పెట్టారు సార్. ఇది జరిగింది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే
చేసింది కూడా టీడీపీ అధికారులు. 2018లో ఛార్జ్ షీట్ వేశారు. అయితే అప్పటికి నా చేతుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ గానీ ఏవి లేవు సార్. తర్వాత మేము ఒక కాపీ ఆర్టీఐ మీకు కూడా పంపించాను సార్. ఆర్టీఐ రాసాం ఐఓ గారికి, పలానా ప్రీతి కేసులో మేము విక్టిమ్స్ అండి, యాక్ట్ ప్రకారం మాకు రావాల్సినవి మాకు చూపించండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చూపించమంటే ఇవన్నీ కేసు పురోగతిలో ఉంది కాబట్టి నేను ఇవ్వనని మీకు క్లియర్ గా మీరు కావాలంటే చూడండి సార్. దాంట్లో టిక్ చేశారు 1 నుంచి 6 వరకు ఏమి ఇవ్వను. ఒక ఐఓ అయింది, ఒక గిరిజన బిడ్డ, క్యాస్ట్ ఉంది, ప్లస్ ఇంకొకటి విక్టిమ్స్ బాధితులు యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం డే టు డే చెప్పాలి సార్. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నామని పురోగతి కంపల్సరీ యాక్ట్ ప్రకారం చెప్పాలి, మాకు చెప్పాలి, ప్లస్ మాతో పాటు ఉన్న లీడర్స్ కూడా చెప్పాలి. మాతో పాటు ఎవరైనా వస్తే ఆ లీడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవేమి చేయకుండా చేసింది టీడీపీ ప్రభుత్వంలో, చేసింది టీడీపీ అధికారులు, టీడీపీ గవర్నమెంట్ కున్న అధికారులు. మళ్ళీ ఛార్జ్ షీట్ అయిపోయింది. తర్వాత మేము చాలా కష్టపడి లాయర్ దగ్గరికి పోయి, కోర్టు దగ్గరికి పోయి మేము కష్టపడితే అప్పుడు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేతికి వచ్చింది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ కట్ గా విత్ షీ వాజ్ డైడ్ విత్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్, విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది సార్. మీకు తెలిసే ఉంటది యాజ్ ఎ డాక్టర్ గా, మనకి స్పర్మ్ అనేది 3 days మాత్రమే లైవ్ ఉంటది. ఆ 3 days లో అక్కడ లైవ్ బాడీ, హెడ్, టైల్ కనిపించింది కాబట్టి పెథాలజీ డిపార్ట్మెంట్ కి పంపిస్తే దాంట్లో మనకి ఒక సైటాలజీ రిపోర్ట్ అది కూడా మీకు పంపించాను సార్. దాంట్లో మీకు హ్యూమన్ స్పర్మ్ విత్ బాడీ లైవ్ ఉంది అంటే రేప్ జరిగిందని అర్థం. అదే విధంగా మాకు ఫ్యాన్ కు ఊరేసుకునే అమ్మాయి శారీతో చూపించారు సార్, కానీ అది శారీ గుర్తు కాదని హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఉంది. అక్కడ వచ్చిన లిగేచర్ మార్క్ ఏదైతే గుర్తు ఉందో అది శారీది కాదని క్లియర్ కట్ గా ఇచ్చారు. అంటే అక్కడ రేప్ అండ్ మర్డర్ క్లియర్ కట్ గా ప్రూవ్ అయితే కూడా ఇవన్నీ కూడా లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే సార్. నేను పవన్ కళ్యాణ్ గాని 2019 ఫస్ట్ అయితే 2018 జనవరి 26 మేము కలిసాం సార్. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేము అవును సార్ 2018 అంటే అన్నగారిని కలవలేదు, మేము వెళ్ళేలోపు అన్న వెళ్ళిపోయారు. ఫైల్ తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ లో ఇచ్చాం సార్. మేనేజర్ సందీప్ అని ఉన్నారు అబ్బాయి. అమ్మ లేదులేమ్మా, ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను ఇది ఈ విషయం అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మాకు కాల్స్ లేదు. 2018 జనవరి 26 తర్వాత మాకు ఎటువంటి కాల్స్ లేవు. 2019 ఓడిపోయిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అక్టోబర్ లో నాకు కాల్ వచ్చింది, అమ్మ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కలుస్తా అన్నారు అని. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 నెలలు అయింది సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ నుంచే కబురు వచ్చింది సార్. 2019 అక్టోబర్ లో మీకు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని చెప్తే మేము వెళ్ళి కలిసాం సార్. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 4 months అయింది, ప్లస్ సిట్ వేశారు సార్. అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని సిట్ వేశారు. ఏవైతే అధికారులు తారుమారు చేయాలని చూసారో ఎవిడెన్స్ దాని మీదనే సిట్ వేశారు. రమాదేవి గారు కూడా అమ్మాయి మీద అఘాయిత్యం అయితే జరిగిందనేది ఒక రిపోర్ట్ సిడిఎఫ్డి, సెంట్రల్ డిఎన్ఏ ఫింగరింగ్ ప్రింటింగ్ అనేసి హైదరాబాద్ లో ఉంది సార్. ఏదైతే రఘురామకృష్ణ గారిని అక్కడ టెస్ట్ చేశారు చూడండి, సైనిక్స్ వాళ్ళది సెంట్రల్ దాంట్లో మనకి సిడిఎఫ్డి రిపోర్ట్ వై క్రోమోజోమ్ దొరికింది సార్. అంటే అప్పటికి సిడిఎఫ్డి రిపోర్ట్ మన చేతిలో ఉంది. అదే తీసుకెళ్లి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, సార్ ఇట్లా పాపకు అన్యాయం అయితే జరిగింది సార్, జరిగింది 2017లో జరిగింది, అన్ని ఫొటోస్ చూపించాను, అమ్మ మీరు ఎట్లా చెప్తారు రేపు జరిగింది అని. ఇప్పుడు నిన్న చెప్పారు కదా నీకు ఖర్చుగా నేను ఎందుకు అడుగుతాను, గంజాయి తీసుకున్నారు మీరు చూసారా అని. అదే విధంగా నన్ను కూడా అడిగారు, ఏమ్మా ఎట్లా చెప్తారు మీరు రేపు జరిగిందని, ఎట్లా చెప్తారు మీరు చంపేశారంటే అవన్నీ చూపిస్తే క్లియర్ కట్ గా అతను కూడా ఒప్పుకున్నాడు. అవును కదా, ఇంత ఘోరం జరిగింది కదా, మరి ఇలాంటి ఘోరం జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదు అంటే, సార్ స్పందించలేదు సార్. 2015 నుంచి 19 వరకు కూడా ఎవరు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసాం సార్ పాదయాత్రలో, ఆయన సిట్ వేశారని కూడా చెప్పాం సార్. అప్పుడే ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనే మాట్లాడుతూ ఇట్లా ఒక తల్లి, నేనుండగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా తల్లి వచ్చింది ఒక వికలాంగురాలు, ఆవిడ తన అధికారుల పేర్లు టకటకటక చెప్పేస్తాంది, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పేర్లు టకటకటక చెప్పేస్తా ఉంది, మరి ఈ అధికారుల మీద మనం స్పందించాలి కదా అని చెప్పేసి ఇంకా 2019 అక్టోబర్ నుంచి 2024 ఎలక్షన్స్ వరకు కూడా సుగాలి ప్రీతి కేసు కోసము, తల్లిదండ్రులైన మా కోసము ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు 100కు 1000 రెట్లుగా మాకు సపోర్ట్ చేశారు సార్. అంటే ఇంకా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పడుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేచినా, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలినా, జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లేదు. నేను మర్చిపోయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆయన మర్చిపోయినా గూగుల్ మర్చిపోతాను. ఇంటరప్ట్
నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిల కోసమే అన్న మాట కూడా అన్నాడు. అదే కాదు సార్, సుగాలి ప్రీతి తల్లి తల్లి కన్నీళ్లు తుడచడానికి నేను పార్టీ పెట్టాను. నేను ఎవరి కోసం పార్టీ పెట్టలేదు, ఆ తల్లి కోసమే పెట్టాను. ఆమెనే నా హీరో, ఆమెనే నా ఇన్స్పిరేషన్. ఆవిడ నా కూతురికి జరిగినట్టు ఇంకో కూతురికి జరగకూడదన్నా అంటుంది అని చెప్పారు. తర్వాత చేసిన వెధవులకు ఆడపిల్లలు లేరా, చేసిన ముఖ్యమంత్రులకు ఆడపిల్లలు లేరా, చేసిన అధికారులకు ఆడపిల్లలు లేరా అని చాలా చెప్పారు సార్. మేము అనుకున్నాము అసలు అబ్బా నిజంగా ఎంత గ్రేట్, అసలు అంత పెద్ద సీఎం ను కూడా ప్రశ్నిస్తున్నాడు. మరి ఖచ్చితంగా ఈయన గెలిస్తే కనుక మన పాపకు న్యాయం జరిగిపోతుంది. అలయన్స్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం అలయన్స్ లో ఉన్నామని చెప్పినప్పుడు మన ప్రభుత్వం ఫామ్ కాగానే ప్రీతి కేసు సంతకమే అన్నారు సార్. అది మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజు. మహిళా దినోత్సవం రోజు మనము ఏదానికి భయపడకూడదు. అసలు నేను ఓడిపోయినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన, కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ ఉంటే కూడా నేను కనీసము అసెంబ్లీలో సుగాలి ప్రీతి దాని గురించి మాట్లాడే వాళ్ళను అని ఆయన చెప్పారు సార్. చెప్పిన తర్వాత మరి ప్రజలు అంటే అది చెప్పడం ఎలా ఉందంటే సార్, అబద్ధాన్నైనా నిజంగా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ చెప్పడం ఎలా అంటే ఇంకా సింపతి, అది చెప్పేస్తే లక్షలాది జనాలలో వాళ్ళ జనాలు కూడా ఏమనుకున్నారంటే అరే ఒక దివ్యాంగులారు ఆమెకు సాయం చేస్తానని ఆయన అంటున్నారు, మరి మనం నమ్మి ఓట్లేస్తే గనక ఆయన పెద్ద స్థాయిలో చూసుకుంటే గనక అసలు ఆడపిల్లల మీద చెయ్యేసే వాళ్ళు ఉండరు కదా. ఎంతో మంది నాలాంటి తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉంటారు సార్, బయటికి చెప్పలేరు సార్ ఆడపిల్లలు. మెయిన్ మా డ్రాబ్యాక్ ఏంటంటే ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాలు చెప్పుకోలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి ఇలా చెప్పుకొని నా కూతురు మీద ఇట్లా జరిగింది, నా కూతురు మీద ఇట్లా జరిగిందని చెప్పుకోవడానికి ఎంత మానసిక వేదన పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు. మీరు గట్టిగా నిలబడి 8 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న పోరాటం చాలా చాలా గొప్పది. అంటే ఉట్టి పోరాటం కదమ్మా, మనోవేదన. ప్రతిరోజు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మాట్లాడడం అన్నది ఒక తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ ఒకటమ్మా, మనము అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ కొన్ని విషయాల్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా కానీ నా ఏకైక ఉద్దేశం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. ఇంకా ఉద్దేశం అదేమ్మా. అంటే రాజకీయంగా మనం బురద చల్లుదామా అవన్నీ తర్వాత వేరే విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. కానీ నిన్న కూడా మళ్ళీ ఎవిడెన్స్ తారుమారు చేశారు, నేను సంతకం పెడదాం అనుకున్నాను అన్నారు కదా. నాకు ఒక చిన్న డౌట్ విషయంలో, ఇప్పుడు ఎవిడెన్స్ తారుమారు చేశారు అన్నది కరాఖండిగా నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏదైనా నేను నిక్కచ్చిగా మాట్లాడాలి, నిబద్ధతతో మాట్లాడాలి, ఊరికే మాట్లాడకూడదని నిన్న మాటామంతి ప్రోగ్రామ్ లో అన్నారు. సో ఎవిడెన్స్ తారుమారు అయింది అంటే ఎవరు చేశారు అని కనుక్కోవచ్చు కదమ్మా, ఒకవేళ అయింటే. అతనికి ఆ సీటుకి ఉన్న పవర్ నిమిషంలో కనుక్కోవచ్చు సార్. అంటే అనుకుంటే కంపల్సరీ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఆయనకు ఉంటే గనక ఖచ్చితంగా ఎంతైతే నిబద్ధత ఉందంటున్నారో అదే నిబద్ధతతో ఒక్క రోజు చాలు సార్, ముద్దాయిలకు శిక్ష పడేలాగా చేయడానికి ఒక రోజు చాలు సార్. అసలు తారుమారయ్య అని చెప్పడం అబద్ధం సార్. తారుమారు చేసింది ఎవరు? ఇప్పుడు తారుమారు చేసిన వాళ్ళని పట్టుకుంటే ఎందుకు తారుమారు చేశారు, దాని మోటివ్ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి తెలిసిపోతాయి కదమ్మా, క్లియర్ గా తెలిసిపోతాయి కదా సార్. అసలు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు, మర్చిపోయారు అసలు గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నది మర్చిపోయారు. ఆయన ఇంకా ప్రశ్నిస్తానే ఉన్నాడు, తారుమారైపోయాయి, ఎలా తారుమారయ్యాయి, ఎందుకు తారుమారయ్యాయి, అసలు ఒక తల్లికి నేను చేయలేకపోతే ఈ అవమానం కదా, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఎలా మాట్లాడాలి అని ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. ఆ విషయం మీద అమ్మా మీరు అఫ్ కోర్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశారు, సిబిఐకి అప్పగించారు. ఓకే, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మా ప్రభుత్వ హయాంలో తారుమారు జరిగింటే నేను ఫస్ట్ మనము మనుషులం అమ్మ, మనది ఒక సమాజం, ఒకరికొక సాయం చేసుకుంటారు. తర్వాత రాజకీయ పార్టీలు అన్నవి గత 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మానవ జాతి అన్నది వేల సంవత్సరాల నుంచి ఉంది. సో మనం మనుషులుగా ఫస్ట్ ఆలోచిద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందంటే మేమే ఓపెన్ గా చెప్తున్నాము, ఎవరు చేశారన్నది మీరు పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయండి, ఎంత పెద్ద శిక్ష కావాలంటే అంత శిక్ష వేయండి. కానీ దోషులు అనే వాళ్ళని పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎవరో తారుమారు చేస్తే అయిపోయిందమ్మా, ఇంకా కేసు అయిపోయినట్లా. ఎవరో తారుమారు చేస్తే అంటే మనకు అంత చేతగాని ప్రభుత్వం అది సార్. చేతగాని ప్రభుత్వం కాదు సార్, ఆయన మాటలు చేతగాని అయిపోయాయి సార్. ఎందుకంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు సార్. సుగాలి ప్రీతి కేసు 2017 నుంచి 18లో ఆయనకి ఇస్తే కూడా తీసుకోలేదు. 2019లో ఆయన పిలుచుకొని 2024 వరకు కూడా ఎంత గట్టిగా అంటే అంత బలంగా దూసుకుపోయి
సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా అసలు కేసులో ఏమీ లేదు అనే విధంగా తీసుకొచ్చారంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ముద్దాయిలకు క్లీన్ షీట్ ఇవ్వడమే సార్ ఇది. కాదు, ఇప్పుడు మనం కోరుకునేది కూడా అమ్మా, పాపకు న్యాయం జరగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవి తారుమారయ్యా అంటున్నారు కదా, మీ దగ్గర ఆ స్పెసిఫిక్ మాటకు మీ దగ్గర సమాధానం ఉందా? సార్ తారుమారు 100కు 100% అసలు చెయ్యలేదు. తారుమారు అయ్యే సర్టిఫికేట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. పోస్ట్ మార్టం తారుమారు ఎవరైనా చేయగలరా సార్? చేయలేరు. ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందని సైటాలజీ రిపోర్ట్ తారుమారు చేయగలరా? చేయలేరు. ఆ అమ్మాయికి జరిగిన ఇక్కడ ఏదైతే గుర్తు ఉందో అది శారీ వల్ల కాదన్న రిపోర్ట్ ఉంది, దాన్ని ఎవరు చేయలేరు. సిడిఎఫ్డి రిపోర్ట్ ఉంది, చేయలేరు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక స్కూల్లో మీకు ఆ స్కూల్ మీకు లగ్జరీ బెడ్రూమ్ కూడా పంపించాను. ఇదే లగ్జరీ బెడ్రూమ్ పవన్ కళ్యాణ్ గారికి చూపించి, సార్ నేను సుగాలి ప్రీతి కోసం చేయడం లేదు సార్, ఎందుకంటే సుగాలి ప్రీతి వచ్చి గుంతలోంచి అమ్మ అని నన్ను పట్టుకోదు నేను పోరాటం చేయడం వల్ల. కానీ ఇంకొక సుగాలి ప్రీతి అక్కడ కాకూడదు సార్. అక్కడ అమ్మాయిల డార్మెంట్ లో అసలు లగ్జరీ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ అక్యూజర్ హౌసెస్ ఎందుకు పెట్టుకున్నారు? ఇది నిలదీయండి సార్ మీరు. ఒక 10 మందిని టీమ్ గా వేసి అసలు ఆ స్కూల్లో కానివ్వండి ఎందుకు అట్లా జరుగుతున్నాయి? నేను కూడా అసలు చూశాను, స్కూల్లో ప్రైవేట్ సీసీ ఫుటేజ్ సార్ చూసి ఒక సైడ్ కు వెళ్ళడం నేను చూశాను. అప్పుడు సార్ సార్ అమ్మాయి అదే లాస్ట్ సార్ పాపకు. ఆ, అవును సార్, అదే లాస్ట్ సార్. మీకు మళ్ళీ బెడ్రూమ్ కూడా పంపించాను సార్. ఆ బెడ్రూమ్ లోనే ఏదో జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని 2018లోనే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారికి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్పీ గారికి రాశాను సార్. సార్ అక్కడ చిన్నపిల్లల మీద బ్రోతల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్, మీరు తీయండి సార్. నా ప్రీతిగా సార్, నా ప్రీతి కంటే ముందు చాలా జరిగాయి సార్, అవి తీయండి సార్ అని నెత్తి నోరు ముత్తు కొట్టుకున్నా కూడా ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా ఎవరికి ఏ అధికారికి ధైర్యం లేదు, ఏ ప్రభుత్వ నాయకుడికి కూడా ధైర్యం లేదు సార్ ఆ స్కూల్ మీద వెళ్ళడానికి. ఇప్పుడు మీరు చెప్పిన రిపోర్ట్లు అన్ని కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఎవిడెన్స్లు కానీ, అవన్నీ కూడా భద్రపరిచేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మీరు అడిగితేనే ఆర్టీఐ ప్రకారం మీరు అడిగితేనే చాలా రోజుల తర్వాత మీకు ఇచ్చారని మీరే అంటారు. ఎవరు సొంత అంటే అవును, పోయిన వారి అమ్మా నాన్న అడిగితే బాధితులమైన yes. బయట వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎట్లా ఎవిడెన్స్ ను మార్చగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఒకవేళ అలా మార్చారు అంటే పాత ఎవిడెన్స్ ఏముంది, కొత్తగా ఇప్పుడు పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఏముంది, అవి రెండు బయట పడితే టాలీ అవుతాయి కదమ్మా. సార్ అవి ఏవి అవసరం లేదు సార్. అసలు ఇప్పుడు సరే మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే నిక్కచ్చిగా తారుమారు అయ్యాయి. సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తారుమారు అయ్యాయి. విచారించండి, మీ అధికారం ఉంది. ఆ, మీకు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి ఆ జత్వాని కేసులో ఏదైతే కనుక వేరే స్టేట్ లో ఉంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి జైల్లో పెట్టారు కదా. దానికంటే పెద్దవాళ్ళు కాదు కదా సార్ అక్యూజర్ వాళ్ళు. అవును. మరి తీసుకొచ్చి కరెక్ట్ పెట్టండి. మాట అన్నారమ్మా. జత్వానీ కేసు అయితే ఫస్ట్ జూన్ జూలైలో ఫస్ట్ మీ కేసు టేకప్ చేస్తా అని చెప్పేసి ఆగ మేఘాల మీద ఆమెను వేరే రాష్ట్రం నుంచి పిలిపించేది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కూడా అవును. కాదు. మన రాష్ట్రంలో అవును ఓటు సార్. వేసిన ప్రజలకు ఏదైనా బాధ ఉంటే ఫస్ట్ మనకి తీర్చి తర్వాత వాళ్ళని చూడాలి. కానీ అది ఏదో జరిగిపోయినట్లు ఒక 2-3 నెలలు. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే సుగాలి ప్రీతి కేసే సాల్వ్ చేస్తారు లేకపోతే ఇది అనుకున్నాను. కానీ జత్వాని అని ఎంతగా వాళ్ళు దాన్ని పెద్ద చేసి చేశారంటే అసలు సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఉందన్నది కూడా మర్చిపోయేలాగా చేశారు వాళ్ళు. మర్చిపోయారు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా వరకు కూడా గెలవకు ముందు చెప్పిన మాటలు మర్చిపోయారు సార్. సుగాలి ప్రీతి, నాకు రాజకీయాలు అనవసరం సార్, నాకు రాజకీయ మాటలు కూడా అనవసరం. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే జత్వాని కేసు కూడా సార్, అక్కడ అమ్మాయి చంపబడలేదు. జత్వాని పాప కంటే పెద్దది, బ్రతికే ఉంది. ఇంకొకటి ఏమంటే సార్, అసలు హీనియస్ కేసు ఎందుకు అంటున్నానండి సార్, మీరు ఆలోచించండి సార్. యాజ్ ఎ ఫాదర్ గా, మీరు యాజ్ ఎ మదర్ గా, నేను కూడా 14 సంవత్సరాలు ఒక ఆడపిల్లను, అప్పుడప్పుడే మెచ్యూర్ అయిన ఆడపిల్ల, అసలు ఆ రోజు చనిపోయినప్పుడు నా గురించి ఎంత బాధపడింటే సార్. అమ్మ కాపాడుతుండే, నాన్న కాపాడుతుండే, ఇద్దరు ఫెయిల్ అయిపోయాము కాపాడడంలో. చాలా అసలు ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ మీకు పంపించాను సార్, చూడండి ఒకసారి. హ్యాండ్ రైటింగ్ కానీ అమ్మాయి ఉండడం కానీ నేను చూశానమ్మా. అసలు టైప్ చేస్తే వచ్చే హ్యాండ్ రైటింగ్ ఉంది ఆ అమ్మాయిది. అసలు దారుణం అమ్మా. అండ్ ఇది జరిగినప్పుడు ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో. నేను ఇంకోటి కూడా అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ఇది హైలైట్ అయింది, ఒప్పుకుంటాం. అండ్ రెండోది, మీరు ఈ సంఘటన జరగకపోతే మీరు ఇన్ని వందల వేల వీడియోస్ చేసేవాళ్ళు కాదు, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకురాలు కాదు, మీకు అవసరం కూడా లేదు, మీకు అసలు సంబంధం లేదు, మీరు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు. మీ లైఫ్, మీ ఉద్యోగం, మీ దీంట్లో ఉండేవాళ్ళు. కళ్యాణ్ గారు దాన్ని హైలైట్ చేసినందుకు సంతోషం. అండ్ మీరు ఎప్పుడైనా
మిమ్మల్ని పర్సనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులం పేరుతోనో మతం పేరుతోనో దూషించారమ్మా? నేను ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేస్తున్నా, నేను కూడా మీరు చూసే ఉంటున్నా, వీడియోలు ఫాలో అయినరు. ఏ ఒక్క రోజైనా కానీ దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు అని మా సైడ్ నుంచి ఎవరైనా అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ అసలు అదే సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలిశాను సార్, లాస్ట్ మంత్ 26th కలిశాను. అసలు చూసానమ్మా. నిజంగా నేను పోవడానికి కలవడానికి చాలా భయపడ్డాను సార్. అంటే వెళ్ళడానికి కాదు కానివ్వండి, ఆ రూమ్ లోంచి అన్నరాని రూమ్ లోకి పోవడానికి నేను చాలా లోపల ఏదో ఒక తెలియని బాధలాగా ఉంది. అసలు నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో, ఏమంటారో. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను అన్నగారిని చాలా ప్రశ్నించినాను, ఎదిరించినాను. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి ఆక్రోదన, ఒరే పాపకు న్యాయం జరగలేదు కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? ధనవంతులు ఏమంటే డబ్బు బలం ఉన్న వాళ్ళు, ధన బలం ఉన్న వాళ్ళు అయితే కనుక ఏమైనా చేయొచ్చా? నా కూతురు కూడా కూతురే కదా, ఒక ఆడపిల్ల కదా అనే బాధతో నేను కూడా ప్రశ్నించడాన్ని, ఎదిరించినాను సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళిన తర్వాత అసలు ఆ అమ్మ, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎట్లున్నారు తల్లి అని చెప్పడం కానివ్వండి, ఆ రిసీవింగ్ కానివ్వండి, దాదాపుగా అర్ధగంట సేపు మాట్లాడారు. వాళ్ళ ఫోటోలు తీసుకుంటుంటే కూడా మీడియా వాళ్ళు కూడా పంపించేసి బయటికి వెళ్ళండి ఫస్ట్ అని పర్సనల్ గా మాట్లాడారు సార్. అదే నేను చాలా డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చాలా చాలా డిఫరెన్స్ ఉంది అని మేమందరం అప్పుడు అనుకున్నాం. అక్కడ అందరూ అనుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన తర్వాత మేము అనుకున్నాం సార్, మీరు నమ్ముతారో లేదో, కర్నూలులో పాలాభిషేకం చేశాను సార్ నేను రోడ్ల మీద కూర్చొని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయింది కూడా, అరే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కోసమే గెలిచినారు, సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికే గెలిచినారు. ప్రజలు డిప్యూటీ సీఎం ఆయన ఒక్క ఎమ్మెల్యే సీట్ అడిగితే 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు, 100% స్ట్రైక్ పర్సెంట్ ఇచ్చారు ప్రజలని పాలాభిషేకం చేశాను. మరి అలా పాలాభిషేకం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సుగాలి ప్రీతి కేసు నా చేతుల్లో ఏం లేదని 2 చేతులు ఎత్తేసి ఇంకా వాళ్ళ వైపు ఉన్న మనుషులని, ఏదైతే గాద వెంకటేశ్వరరావు కావచ్చు, హైపర్ ఆది లాంటి వాళ్ళు కావచ్చు, జన సైనికులు, తర్వాత వీర మహిళలతో నన్ను మానసిక దాడి చేపించారు సార్ నా మీద.